గుడిమల్కాపూర్లోని స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఇక నానల్ నగర్ దగ్గర ఏజీఎం అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో వ్యభిచారం నిర్వహిస్తున్న 2 స్పా సెంటర్లలో పోలీసులు సోదాలు జరిపారు. 2 స్పా సెంటర్లలో 7 మహిళలతో పాటు ఓ కస్టమర్ను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ నిర్వాహకులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. రైట్, గుడిమల్కాపూర్లో స్పా సెంటర్ల మీద పోలీసులు దాడులు చేశారు. ఇక గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి వారిని పట్టుకున్నారు. ఇక స్పా సెంటర్ నిర్వాహకుల మీద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, స్పా సెంటర్ల మీద పోలీసుల దాడులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలల్ నగర్ ఏజీఎం అపార్ట్మెంట్ లో 2nd మరియు 4th ఫ్లోర్ లో ఈ స్పా సెంటర్లు కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా గుడిమల్కాపూర్ పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఈ రోజు ఉదయాన్నే రైడ్ చేసి ఈ స్పా సెంటర్ ముసుగులో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయనే దానిపై కూడా వెరిఫై చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్, కస్టమర్స్ లిస్ట్ అంతా కూడా వీరు మెయింటైన్ చేస్తా ఉన్నారని లేదని దానిపై కూడా పరిశీలన చేసేటారు. సీసీటీవీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. దీనిలో స్పా సెంటర్ ముసుగులో వీరు అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారు. క్రాస్ మసాజ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత యాక్టివిటీ. మగవాళ్లకు ఆడవాళ్లకు, మగవాళ్లకు ఈ రకమైనటువంటి క్రాస్ మసాజ్ చేయకూడదంటూ కూడా మొదటి నుంచి దీనిపైన నిషేధిత ఆజ్ఞలు ఉన్నాయి. అవేవి పాటించకుండా వీళ్ళు అనుమతులు లేకుండా ఈ స్పా సెంటర్ ని ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా ఈ దొరికినటువంటి అమ్మాయిలను ఫోటోలు పెట్టి దీని ద్వారా స్పా సెంటర్ రకరకాల ప్యాకేజీలతో కూడినటువంటి అమౌంట్ ని వీరు ఆన్లైన్ లో షేర్ చేసి అమ్మాయిలకు కొంత సెమిన్యూడ్ ఫోటోలను షేర్ చేసి దాని ద్వారా అట్రాక్ట్ చేసి వీరు పిలిపించి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారు. ఈ స్పా ముసుగులో వ్యభిచారాన్ని కూడా పాల్పడుతూ ఉన్నారు. అమ్మాయిలను ఇక్కడ నుంచి కూడా సప్లై చేస్తా ఉన్నారంటే మాత్రం గుడిమల్కాపూర్ లో కొన్ని అభియోగాలు, ఆరోపణలు మోపుతూ వారిపైన కేసు నమోదు చేసి వీరందరిపైన పీటా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. హైదరాబాద్ లో కానీ శివారు ప్రాంతాల్లో స్పా సెంటర్లు ఈ దందా కొనసాగించేటప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ప్రతి కస్టమర్ యొక్క రికార్డ్స్ ఉండాలి. ప్రతి సీసీటీవీ కెమెరాలో అన్ని దృశ్యాలు రికార్డ్ అవ్వాలి. అలాగైతేనే స్పా సెంటర్లను రన్ చేయాలంటూ కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలంటూ కూడా పోలీసులు వీరికి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ అవేవి కూడా వీళ్ళు పాటించకుండా కేవలం డబ్బుల కోసమే ఈ అమ్మాయిలు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి స్పా పేరుతో వ్యభిచారం చేయించి ఇల్లీగల్ యాక్టివిటీస్, క్రాస్ మసాజులు చేయిస్తా ఉన్నారంటూ కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడడంతో మొత్తం 7 మంది మహిళల్ని, ఒక స్పా సెంటర్ కి చెందినటువంటి మేనేజర్, మరో కస్టమర్ ని అదుపులోకి తీసుకొని వీరందరినీ కూడా గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ తరలించి ఈ స్పా సెంటర్ లో దొరికినటువంటి అమ్మాయిలందరినీ కూడా రెస్క్యూ హోమ్స్ కి తరలించి మేనేజర్ ని, కస్టమర్ ని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే రవితేజ, ఎప్పటికప్పుడు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ, కఠిన చర్యలు చేపడతామంటూ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి స్పా సెంటర్లు ప్రతి చోట ఏదో ఒక ఏరియాలో హైదరాబాద్ లో కనిపిస్తున్న ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా, ఏమనుకోవాలి? కొంత వీళ్ళు పొలిటికల్ వ్యక్తుల ప్రభావాన్ని పెట్టుకొని పొలిటికల్ రాజకీయ నాయకులు తమ వెంట ఉంటారు, తమను కాపాడతారంటూ కూడా కొంతమంది వాళ్ళతో టైఅప్ అయ్యి కొన్ని సార్లు పోలీసులతోనే టైఅప్ అయ్యి నెలవారీ మామూలుగా ఇస్తూ ఉంటారు కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ మితిమీరిపోవడము, అనుకున్న దానికంటే కూడా హద్దు దాటిపోవడము, వందలాది మంది కష్టాలుగా రెగ్యులర్ గా వచ్చిపోవడము, అపార్ట్మెంట్ లో న్యూసెన్స్ క్రియేట్ అవ్వడము, అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనాలను కూడా అక్కడే ఆగి ఈ యాక్టివిటీకి అలవాటు పడ్డటువంటి అనేక రిపోర్ట్స్ పోలీసులకు ఎప్పటికప్పుడు అందుతా ఉన్నాయి. కాబట్టి పరిస్థితి చేయి దాటిపోతుందనేది కూడా పోలీసులే రైడ్ చేసి ఈ స్పా సెంటర్ లో ఏం జరుగుతా ఉంది, ఎందుకు ఇంతమంది కస్టమర్స్ ఇక్కడ అట్రాక్ట్ అవుతా ఉన్నారు, నిత్యం వాహనాలు ఎక్కువగా రద్దీగా ఎందుకు మారుతా ఉన్నారు దానిపై కూడా తరచుగా వారికి వచ్చేటువంటి కంప్లైంట్ బట్టి వీళ్ళు రైడ్ చేస్తూ ఉంటుంటారు. ఈ స్పా సెంటర్ కి ఎలాంటి అనుమతులు లేకుండా 2 మరియు 4 ఫ్లోర్లలో ఏజీఎం అపార్ట్మెంట్ లో ఇల్లీగల్ గా ఈ స్పా సెంటర్ ని నడిపిస్తా ఉన్నారు. విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ వారిని బలవంతంగా ఈ ముసుగులో దింపి వారి ద్వారా ఈ స్పా సెంటర్ ని నడిపించిన చేత క్రాస్ మసాజులు చేయిస్తా ఉన్నారు. ఈ అమ్మాయిలని బలవంతంగా తీసుకొచ్చి అక్రమ రవాణాకు పాల్పడుతూ వీళ్ళు స్పా సెంటర్ నడుపుతా ఉన్నారంటూ కూడా నిర్వాహకుల క్వశ్చన్ చేసినప్పుడు ఈ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ అమ్మాయిలు గతంలో ఇంకెక్కడైనా పీటా కేసులో కానీ ఇంకెక్కడైనా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కేసులో పట్టుబడ్డారు అనే దానిపై కూడా ఈ 7 మంది అమ్మాయిలకు చెందినటువంటి ప్రత్యేకరణ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. వీళ్ళు ఏ బేసిస్ పైన వీళ్ళు హైదరాబాద్ వస్తే వారిని
ఏ వృత్తికి ఎంచుకొని వీళ్ళు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారు అనే దానిపై కూడా వారి డీటెయిల్స్ అన్ని కూడా బయటికి తీసి గతంలో ఏదైనా కేసు పట్టుబడినట్టయితే మాత్రం వీళ్ళపై కఠినంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది శివ. ఓకే ఓకే రవితేజ, థ్యాంక్ యూ. क्या